హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి టైమింగ్ అండ్ కంట్రోల్. సో బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. Timing and control. The timing and control unit is responsible for coordinating and controlling all the operations in the computer by generating timing signals in the specific sequence. మనకి నార్మల్గా ప్రతి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఏదైనా దాంట్లో మనకి ఒక క్లాక్ అనేది ఉంటుంది. సో ఆ క్లాక్ అనేది పల్సెస్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో అనలాగ్ వాచెస్ ఉంటాయి కదా, అవి ప్రతి టిక్కి మూవ్ అవుతూ ఉంటాయి దాంట్లో ఉండే ముళ్ళు. సో అలాగే సేమ్ మనకి సిస్టమ్స్లో కూడా క్లాక్స్ ఉంటాయి. ఆ క్లాక్స్ అనేవి పల్సెస్ ఇస్తూ ఉంటాయి. సో మనకి వాచ్లో ఉన్నలాగా సెకండ్కి మూవ్ అవ్వవు ఇవి. సో ఇవి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతే మనకి అంత ఫాస్ట్గా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆ సిస్టమ్ అనేది ఫాస్ట్గా ఉండాలంటే కొన్ని నానో మిల్లీ సెకండ్స్లో మనకు ఒక ఆపరేషన్ అనేది జరగాలన్నమాట. సో అది ఎలా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. It ensures that every micro operation inside the CPU happens in the correct order and at the right time. సో ఆ రైట్ టైంలో నార్మల్గా ఆ పల్స్ అనేది ఫాస్ట్నెస్కే కాదు, మనకి ఆపరేషన్స్ అనేవి కరెక్ట్ ఆర్డర్లో జరగడానికి కూడా యూజ్ అవుతాయి. సో ఎలా యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు పర్పస్ ఏంటో చూద్దాం. సీక్వెన్స్ కంట్రోల్. నార్మల్గా సీక్వెన్స్ ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ జరగాలనే సీక్వెన్స్కి ఈ క్లాక్ యూజ్ అవుతుంది. అలాగే సింక్రనైజేషన్. ఒకటి ఆపరేషన్ ఉంది, అది కంప్లీట్గా అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇదంతా సింక్రనైజేషన్లో ఉంటుందన్నమాట. అండ్ సిగ్నల్ జనరేషన్. ఇప్పుడు మనకి మెమరీ, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, రిజిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో అన్నిటికీ కూడా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదంటే ఏదైనా మెమరీలోకి రాయాలన్నా, లేదంటే ఏదైనా అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలన్నా కూడా మనం చేయాల్సింది ఏంటి, మనం అంటే కంట్రోల్ యూనిట్ చేయాల్సింది ఏంటి అంటే సిగ్నల్ని జనరేట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద సిగ్నల్ అక్కడ ఆపరేషన్స్ జరుగుతాయి. అండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ అనే ఫేజెస్ ఉంటాయి కదా, వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కూడా ఈ టైమింగ్ అనేది యూజ్ అవుతుంది. సో హౌ టైమింగ్ వర్క్స్. ఆల్ ద ఆపరేషన్స్ ఇన్ ద CPU ఆర్ కంట్రోల్డ్ బై క్లాక్ పల్సెస్. ఇప్పుడు మనకి 2+3 అనే ఎగ్జాంపుల్ ఉంది కదా, దీంట్లో ఇది ఒక చిన్న మైక్రో ఆపరేషన్. దీన్ని మైక్రో ఆపరేషన్ అంటాం. సో ఇలాంటివి ఎన్నో ఆపరేషన్స్ కలిపితే ఒక పెద్ద మైక్రో ఆపరేషన్ అవుతుంది, ఒక పెద్ద కాంప్లెక్స్ ఆపరేషన్ అవుతుంది. సో అలాంటి కాంప్లెక్స్ ఆపరేషన్స్ అన్నిటినీ డివైడ్ చేసి, ఇంకా CPU అంతకన్నా చిన్న ఆపరేషన్ చేయలేదు అనేలాగా అంత చిన్న ఆపరేషన్ని చేయడానికి ఒక క్లాక్ పల్స్ వాడతాము మనం. ఒక క్లాక్ పల్స్కి ఒక ఆపరేషన్ అలాగా. సో ఆ పల్స్ ఎంత ఫాస్ట్గా జరిగితే అంత ఫాస్ట్గా ఆపరేషన్ జరుగుతుంది. సో ఈచ్ క్లాక్ పల్స్ ఈక్వల్ టు 1 టైమ్ స్టాంప్. ఇక్కడ మనకు అర్థం కావడానికి ఒక టైం స్టాంప్ని 1 సెకండ్ అనుకుందాం. ద సీక్వెన్స్ కౌంటర్ జనరేట్స్ దీస్ టైమ్ సిగ్నల్స్. సో ఈ సీక్వెన్స్ కౌంటర్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు క్లాక్ అనేది పల్సెస్ ఇస్తుంటే ఆ పల్సెస్ని కౌంట్ చేస్తూ ఉంటుంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది అని. సో ఇక్కడ టైమింగ్ సిగ్నల్స్లో చూస్తే ఫస్ట్ పల్స్ టైమింగ్ సిగ్నల్ T0. ఆపరేషన్ ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి మనం నార్మల్గా ఆపరేషన్ చూద్దాం ఫస్ట్, తర్వాత ఈ టైమింగ్ చూద్దాము. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే, ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, దాన్ని మనం మెమరీ నుంచి తీసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి, అది ఆపరేషన్. సో అది చేయాలంటే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది, ఏం చేస్తుంది, అది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది కదా. సో కరెంట్లీ ఒక ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందనమాట. సో ఇప్పుడు అది మన అడ్రస్ని స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు కరెంట్లీ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ మందే కదా, ఆ నెక్స్ట్ది దానికోసం ఆ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉన్న అడ్రస్ని మనం అడ్రస్ రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. అది ఎప్పుడు 0th సెకండ్ దగ్గర. ఫస్ట్ సెకండ్కి ఏం జరగాలి, ప్రోగ్రామ్ కౌంటర్ ఆల్రెడీ అడ్రస్ ఇచ్చేసింది కదా అడ్రస్ రిజిస్టర్కి. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అయ్యి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని పాయింట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం అడ్రస్ రిజిస్టర్ నుంచి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోనికి డేటాను తీసుకుంటాం.
సో మనం ఏ ఆపరేషన్ చేయాలి, ఐ మీన్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆపరేషన్ ఆఫ్ కోడ్ అండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్స్ట్రక్షన్ అదంతా. సో సెకండ్ దగ్గర ఏం జరగాలి, ఆ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ నుంచా, మెమరీ నుంచా, అరిథమెటిక్ లాజికల్ యూనిట్ నుంచా, సో ఎక్కడి నుంచి వచ్చింది అనేది డీకోడ్ చేసి దాంట్లో ఆపరేషన్ ఏంటి, ఆపరాన్స్ ఏంటి, ఏదైనా మనకి ఇంటరప్షన్ ఉందా, ఇవన్నీ చూడాలి. అదంతా చూసేది సెకండ్ దగ్గర జరుగుతుంది. సో ఇలాగే ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఎంత టైం పట్టొచ్చు అనేది మళ్ళీ సీక్వెన్స్ కౌంటర్ కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ T3 T4 T5 అలాగా మనకు అర్థం కావడానికి సెకండ్స్లో చెప్పాం. నార్మల్గా అంత సెకండ్స్లో ఒక చిన్న ఆపరేషన్కి సెకండ్స్ తీసుకుందంటే మనకి కాంప్లెక్స్ ఆపరేషన్ జరగాలంటే అవర్స్ పట్టొచ్చు. సో దానికోసం ఇక్కడ చాలా నానో మిల్లీ సెకండ్స్లో జరుగుతూ ఉంటాయి అన్ని వర్క్స్. సీక్వెన్స్ కౌంటర్ ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా టైంని కౌంట్ చేయడానికి సీక్వెన్స్ కౌంటర్ వాడతాము. సో ప్రతి పల్స్ని ఇది కౌంట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్కి స్టార్ట్ అవ్వడం 0తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం ఎన్ని సెకండ్స్ ఎంత టైం పట్టింది అనే దాంతో ఎండ్ అవుతుంది. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్ అయిపోయింది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు దాన్ని క్లియర్ చేసి 0కి పెట్టాలి. కంట్రోల్ సిగ్నల్స్. The control signal sends out different signals to different హార్డ్వేర్. సో మెమరీ ఉంది, మెమరీకి ఎలాంటి సిగ్నల్స్ కావాలి, నార్మల్గా మెమరీ అంటే దేనికి వాడతాం, దాని డేటా రీడ్ చేయడానికి ఆర్ రైట్ చేయడానికి. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ మనకి రీడ్ ఆర్ రైట్ సిగ్నల్స్ కావాలి. ఇంకా రిజిస్టర్లో అయితే డేటా ట్రాన్స్ఫర్కి ఆబ్వియస్గా, అండ్ అరిథమెటిక్ లాజికల్ యూనిట్లో అయితే అరిథమెటిక్ ఆపరేషన్సా పర్ఫామ్ చేయాల్సింది, లేదంటే లాజిక్ ఆపరేషన్సా ఆర్ ఎల్స్ షిఫ్ట్ ఆపరేషన్సా, అలాంటివి వాటి కోసం ఈ సిగ్నల్స్ పాస్ చేస్తాం. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్కి ఇన్పుటా లేదంటే అవుట్పుటా చెప్పడానికి ఆ డివైసెస్కి ఆ సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జాంపుల్ ఇంకా రీడ్ సిగ్నల్, రైట్ సిగ్నల్, యాడ్, క్లియర్, ఇంక్రిమెంట్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో కీ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటి, క్లాక్ పల్స్ ప్రొవైడ్స్ టైమింగ్ ఫర్ ద మైక్రో ఆపరేషన్. అదేం చేస్తుంది, మనం మైక్రో ఆపరేషన్కి టైమింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సీక్వెన్స్ కౌంటర్ అనేది ఆ టైంని కౌంట్ చేస్తుంది. డీకోడర్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తుంది, ఆపరేషన్ ఏంటి, ఆపరాన్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా. అండ్ కంట్రోల్ సిగ్నల్స్ అనేవి ఏం చేస్తాయంటే సిగ్నల్స్ పాస్ చేస్తాయి అరిథమెటిక్ లాజికల్ యూనిట్కి. అండ్ రీసెట్ సీక్వెన్స్ కౌంటర్ అంటే ఇన్స్ట్రక్షన్ అయిపోయిందా, రీసెట్ టు 0 సో దట్ వీ కెన్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సెండ్ లెట్స్ సే ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ యాడ్ మెమరీ ఎక్స్ టు అక్యుములేటర్. దానికి సెండ్ చేయాలంటే సెండ్ అడ్రస్ టు మెమరీ. ఫస్ట్ మనం అడ్రస్ మెమరీకి పంపించాలి. ప్రోగ్రామ్ కౌంటర్లో ఒక అడ్రస్ ఉంది, దాని అడ్రస్ రిజిస్టర్లోకి పంపుతున్నాము. సో నెక్స్ట్ అడ్రస్ మనకు ఆల్రెడీ అడ్రస్ రిజిస్టర్లోకి ఒకసారి ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి అడ్రస్ వచ్చిందంటే ప్రోగ్రామ్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసేసేయాలి. నెక్స్ట్ అది మెమరీ అడ్రస్ రిజిస్టర్లో నుంచి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోకి డేటా వస్తుంది. ఒకసారి డేటా వచ్చిందంటే దాన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసిన తర్వాత దాంట్లోంచి ఆపరాన్స్ గెట్ చేయాలి. తర్వాత ఆపరాన్స్ని ఫెచ్ చేయాలి. అంటే ఎక్కడున్నాయి ఆపరాన్స్ అంటే నంబర్స్ ఎక్కడున్నాయి, యాడ్ ఆర్ అరిథమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అవి వెతకాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అడిషన్ ఆపరేషన్ చేసి తర్వాత ఇది ఒక మైక్రో ఆపరేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సీక్వెన్స్ కౌంటర్ని 0కి సెట్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇక్కడ వరకు మీకు నచ్చిందంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ విచ్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ మీ టు కంటిన్యూ ఇన్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.